హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు చెప్పే ప్రతి కథ ఇంట్రెస్టింగ్గానే ఉండాలని కోరుకుంటాను. అందుకే స్కిప్ చేయకుండా చూడండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. విజయనగరం మారుమూల గ్రామంలో శ్యామల అనే స్కూల్ టీచర్ ఉండేది. వయసు సుమారుగా 25 ఏళ్ళు ఉంటాయి. చాలా చక్కనైన ముఖం, సాంప్రదాయమైన కుటుంబం, పెద్దలంటే గౌరవం. శ్యామలకి తండ్రి మరణించడంతో తల్లి కష్టం మీద చదువుకొని స్కూల్ టీచర్ అయ్యింది. కొన్ని రోజుల తర్వాత గిరి అనే అబ్బాయికిచ్చి శ్యామల పెళ్లి చేశారు. ఇక అత్తవారింటి గ్రామంలోనే శ్యామల స్కూల్ టీచర్గా పనిచేసేది. గిరి ఒక తాగుబోతు. రోజు తాగి ఇంటికి వచ్చేవాడు. పెళ్లికి ముందు ఏదో ఒకసారి తాగుతా అని చెప్పి ఇప్పుడు రోజు తాగి ఇంటికి వచ్చి శ్యామలని హింసించేవాడు. పాపం శ్యామల తన తల్లికి చెప్పుకోలేక బాధపడేది. ఒకవేళ చెప్పుకున్న చిన్నతనం నుంచి తన తల్లి పెంచి చదివించి ఇంత చేసింది, మళ్ళీ ఇక్కడ కష్టాలు చెప్పుకుంటే తల్లి బాధపడుతుందని తన మనసులో దాచుకుంటూ జీవితం గడిపేది. గిరి మరియు శ్యామల వేరే కాపురం ఉండేవారు. అప్పుడప్పుడు వచ్చిన గిరి అమ్మ కూడా గిరి చేష్టలు చూసి ఏమీ అనలేక సైలెంట్గా వెళ్ళిపోయేది. శ్యామలకి ఒక్కగానొక్క స్నేహితురాలు రోహిణి. రోహిణి శ్యామల ఇంటి పక్కనే ఉండేది. రోహిణి శ్యామల కష్టం చూసి బాధపడేది. అలా శ్యామల తన మనసులో బాధల్ని తట్టుకుంటూ చుట్టుపక్కల వాళ్ళతో ప్రేమగా ఉంటూ కాలం గడిపేది. స్కూల్ టీచర్గా పనిచేస్తున్న శ్యామలకి పెళ్ళి అయ్యి కొన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడంతో తన భర్త అయిన గిరి ఆ విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఇంకా టార్చర్ పెట్టేవాడు. రోజు రోజుకి హద్దు అదుపు లేకుండా ఇంటికి వచ్చి టార్చర్ పెట్టడంతో ఒకరోజు శ్యామల గ్రామం చివర ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి ఇక నా జీవితం ఇంతే, నేను చనిపోవడమే కరెక్ట్ అని అనుకుని చెరువులో దూకే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో ఒక్కసారిగా ఏదో తెలియని గాలి వచ్చి చెరువులో పడిన శ్యామలని బయటికి తీస్తుంది. ఏంటి, చెరువులో పడిన నేను బయటికి ఎలా వచ్చాను, ఎవరు తీశారు అనే శ్యామల భయంతో చెరువులోకి చూడగానే చెరువులో నీళ్లు ఒక్కసారిగా వాటంతట అవే పైకి లేచి అక్షరాలుగా మారతాయి. నేను ఉన్నంత వరకు నీకు చావు ఉండదు టీచర్ అనే అక్షరాలు రాగానే శ్యామల షాక్ అయ్యి భయంతో ఏమీ అర్థం కాక అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో తన భర్తకు వంట చేస్తూ అలానే ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి గిరి తాగి వచ్చి శ్యామలతో నీ వల్ల నాకు సంతానం లేకుండా పోయింది, ఏం జన్మ నీది అని తిట్టి తర్వాత శ్యామల వండిన తిని గురకపెట్టి నిద్రపోతాడు. కానీ శ్యామలకి డాక్టర్ చెప్పిన విషయం గుర్తొస్తుంది. గిరికి పిల్లలు పుట్టకుండా ప్రాబ్లం ఉంది, సమయానికి మందులు కొడితే భవిష్యత్తులో పుట్టే ఆస్కారం ఉంది అని చెబుతుంది. ఆ విషయాలు ఏవి గిరికి వాళ్ళ అత్తయ్యకి చెప్పకుండా బాధను భరిస్తూ ఉంటుంది. ఇంకో పక్క శ్యామల ఆ రాత్రి నిద్రపోకుండా అసలు చెరువు దగ్గర ఎవరు నన్ను కాపాడారు, ఏమీ అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉండిపోతుంది. తర్వాత రోజు శ్యామల స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్తూ చెరువు దగ్గర విషయమే ఆలోచిస్తూ భయంతో ఉండగా ఒక్కసారిగా శ్యామల మీద ఎవరు చెయ్యి పడడంతో ఉలిక్కిపడి చూస్తే ఆ స్కూల్ హెడ్ మాస్టర్. వెంటనే శ్యామల ఊపిరి పీల్చుకొని చూస్తూ ఉండడంతో ఆ హెడ్ మాస్టర్ శ్యామలను చూస్తూ, అమ్మా శ్యామల, నేను ఈరోజు త్వరగా వెళ్ళిపోతాను, నాకు కొంచెం నీరసంగా ఉంది, వెళ్ళాలి, నువ్వు 10th క్లాస్ పిల్లలకి ట్యూషన్ అయ్యే వరకు ఉండమ్మా అనగానే శ్యామల సరే మేడం, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అని చెప్పడంతో హెడ్ మాస్టర్ వెళ్ళిపోతుంది. రాత్రి 9:30 అవ్వడంతో స్కూల్లో పిల్లలు రీడింగ్ సెషన్ అయ్యాక టైం అయిందని వెళ్ళిపోతారు. స్కూల్ వాచ్మెన్ గంట ముందే వెళ్ళిపోవడంతో శ్యామల డోర్స్ అన్నీ ఒకసారి చూసి వెళ్తాను అని అనుకుని హెడ్ మాస్టర్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే సడన్గా డోర్ తీస్తున్నట్టు శబ్దం రావడంతో శ్యామల ఏంటి పై ఫ్లోర్లో డోర్స్ వేయలేదా అని అనుకుని అక్కడి నుంచి పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అంతకుముందే వాచ్మెన్ పై ఫ్లోర్లో లైట్స్ అన్నీ ఆపి వెళ్ళడంతో ఫ్లోర్ అంతా చీకటిగా ఉంటుంది. శ్యామల పైకి వెళ్ళి కారిడార్లో నడుస్తూ సడన్గా దూరం నుంచి
ఒక కిటికీ డోర్ గాలికి ఊగుతూ ఉండడంతో శ్యామలకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. శ్యామల అడుగులు వేస్తూ ఒక పక్క భయంతో ఉంటూ అలా దగ్గరగా వెళ్ళి కిటికీ డోర్ వేయడానికి డోర్ మీద చెయ్యి వేసే సమయానికి సడన్గా వెనక నుంచి టీచర్ అనే వాయిస్ వస్తుంది. శ్యామల సడన్గా వెనక్కి తిరిగి చూస్తే ఒక పొడవాటి మనిషి నీడ మెయిన్ డోర్ దగ్గర ఉంటుంది. డోర్ అడ్డు ఉండడంతో ఆ మనిషి కనిపించడు. శ్యామల బ్రీత్ ఎక్కువయ్యి టెన్షన్తో ఎవరక్కడ అని నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్తూ ఉంటుంది. రూమ్ అంతా చీకటిగా ఉండడంతో బయట రోడ్డు మీద ఉన్న ఒక లైట్ వెలుతురు పై ఫ్లోర్ మీద చిన్న వెలుతురుగా పడడంతో ఆ నుంచున్న నీడ గోడ మీద ఇంకా పెద్దగా కనిపిస్తుంది. శ్యామల అలా గదిలోంచి నెమ్మదిగా భయంతో వెళ్ళి చూసేసరికి గుమ్మం దగ్గర ఉన్న పర్సన్ శ్యామలకి కనిపించి, టీచర్ నా నోట్స్ మర్చిపోయాను అందుకే వచ్చాను అని చెప్పడంతో శ్యామల టీచర్ ఊపిరి పీల్చుకొని అమ్మయ్య నువ్వా అని మనసులో అనుకుని రేపు వచ్చి తీసుకోవచ్చు కదమ్మా అని చెప్పి అక్కడి నుంచి ఆ అమ్మాయిని పంపించేస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి శ్యామల టీచర్ స్టూడెంట్. శ్యామల గది డోర్ లాక్ వేసి తిరిగి చూస్తే ఆ అమ్మాయి ఉండదు. శ్యామలకి డౌట్ వచ్చి ఏంటి అంత ఫాస్ట్గా కిందకి ఎలా వెళ్ళింది అని పైనుంచి కిందకి చూస్తే స్కూల్ గ్రౌండ్లో ఎవరూ కనిపించరు. శ్యామల భయం వేసి అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఫాస్ట్గా మెట్లు దిగుతూ ఉంటే ఒక్కసారిగా స్కూల్ లైబ్రరీలో ఏదో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఫాస్ట్గా దిగుతున్న శ్యామల చిన్నగా స్లో అయ్యి భయంతో చెమటలతో అక్కడి నుంచి లైబ్రరీ వైపు చూస్తే డోర్స్ వేసే ఉంటాయి. కానీ లైబ్రరీ పక్కనే ఉన్న గదిలో ఏవో వింత శబ్దాలు రావడం మొదలవుతాయి. శ్యామల ఇక భయంతో వెళ్ళిపోదామంటే ఆ లైబ్రరీ దాటి వెళ్ళాలి. శ్యామల ఇక ఏమి చేయలేక చిన్నగా భయంతో అడుగులు వేస్తూ ఆ గది దగ్గరికి చేరుకోగానే కిటికీ దగ్గరికి కింద నేల మీద ఏవో పాతకాలపు చెప్పులు ఉంటాయి. అవి ఒక 9-10 ఏళ్ళ అబ్బాయి చెప్పుల్లా ఉంటాయి. శ్యామల మనసులో ఇది లేడీస్ ఉండే స్కూల్ కదా, ఇక్కడికి అబ్బాయి చెప్పులు ఎలా వచ్చాయి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో లోపల గది నుంచి శబ్దాలు వచ్చేసరికి శ్యామల గదిలోకి వెళ్లకుండా కిటికీ దగ్గర నుంచొని గదిలోకి చూస్తూ తన దగ్గర ఉన్న మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చూస్తే ఎవరు ఉండరు. చిన్నగా భయంతో ఫ్లాష్ లైట్ బోర్డు వైపు తిప్పేసరికి లోపల టేబుల్ మీద ఉన్న చాక్ పీస్ దానంతట అదే బోర్డు మీద రాస్తూ ఉంటుంది. శ్యామల భయంతో ఆయాసం ఎక్కువయ్యి షాక్లో బోర్డు మీదకు చూడగా, మీరు చాలా మంచివారు టీచర్, నాకు చదువు చెప్పండి ప్లీజ్ అని రాసి ఉండడంతో అక్కడ నుంచి వెంటనే శ్యామల పరిగెత్తి స్టెప్స్ దిగుతూ ఫాస్ట్గా దిగే క్రమంలో శ్యామల కింద పడిపోతుంది. చేతిలో మొబైల్ కూడా కింద పడుతుంది. వెంటనే గది డోర్స్ శబ్దం చేస్తూ లోపల నుంచి టీచర్ మీకేమీ కాదు, నన్ను చూసి భయపడకండి, రండి మాట్లాడదాం అనేసరికి ఒక్కసారిగా శ్యామల ఫోన్ తీసుకొని బయటికి పరిగెడుతుంది. శ్యామల బయటికి వెళ్ళి స్కూల్ వైపు చూస్తే ఒక్కసారిగా స్కూల్ గేట్స్ వాటంతట అవే క్లోజ్ అవుతాయి. స్కూల్ గ్రామం చివర ఉండడంతో స్కూల్ నుంచి శ్యామల రోడ్డు మీద నుంచి గ్రామంకు వెళ్ళే దారిలో రోడ్డు అంతా చీకటిగా ఉంటుంది. శ్యామల భయంతో చెమటలు తుడుచుకుంటూ వెళ్ళడంతో దూరం నుంచి కుక్కలు గట్టిగా మురుగుతాయి. శ్యామల ఇంకా భయంతో ఫాస్ట్గా వెళ్తుంది. ఎవరో శ్యామలని వెంబడిస్తున్నట్టు అనిపించి సడన్గా వెనక్కి తిరిగితే వెనకాల ఎవరూ ఉండరు. అలానే వెళ్తూ కొంత సమయానికి గ్రామం కనిపించగా శ్యామల అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని గ్రామంలోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో శ్యామల లేట్గా వచ్చినా సరే వంట చేసి మొగుడికి భోజనం పెట్టాలి కనుక వంటగదిలో వంట చేస్తూ ఏంటి ఇలా జరుగుతున్నాయి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలో పడి శ్యామల బయట చెంగుకు గ్యాస్ మంటకి అంటే ప్రయత్నంలో ఉంటుంది. చివరికి చిన్నగా చీర కొంగికి మంట అంటుకోవడంతో శ్యామల అలా ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న గోడ మీద దృష్టి ఉండగా ఒక బ్లాక్ అక్షరాలు ఒక్కొక్కటి గోడ మీదకు రాస్తూ ఉంటాయి. శ్యామల భయంతో అలానే చూస్తూ చదువుతూ ఉండగా ఆ పదాలు, మీ చీర మంటలో అంటుకుంటుంది టీచర్ చూడండి అని ఉండగానే వెంటనే శ్యామల చీర కొంగు చూస్తే మంట అంటుకొని ఉంటుంది. గ్యాస్ దగ్గర నుంచి దూరంగా జరిగి
చీరమంట ఆర్పేస్తుంది. చాలా టెన్షన్‌గా భయంతో అలానే ఉండిపోతుంది. కొన్ని గంటల తర్వాత ఫుల్‌గా తాగి గిరి ఇంటికి వచ్చి అన్నం పెట్టవే అని గట్టిగా అనగానే శ్యామల అన్నం వడ్డిస్తూ ఒక పక్క ఏం జరుగుతుందో అర్థం కాక ఇంకో పక్క మొగుడు పెడుతున్న టార్చర్ భరించలేక ఇలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఆ రాత్రి సమయం 1 అవ్వడంతో శ్యామల భర్త అయిన గిరి చిన్నగా లేచి టాయిలెట్ అని వాష్రూమ్కి వెళ్ళి వచ్చి బెడ్ మీద చూస్తే శ్యామల ఉండదు. ఎక్కడికి వెళ్ళావే అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో పక్కింటి శ్యామల ఫ్రెండ్ అయిన రోహిణి వాళ్ళ ఇంటి కిటికీలోంచి చూస్తూ వీడికి రాత్రి పగలు తేడా లేకుండా తాగి ఒక్కటే నస అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ గిరికి శ్యామల కనిపించకపోవడంతో మెయిన్ లైట్ వేద్దామని వెళ్తే తలుపు మూల కూర్చొని శ్యామల అని ఏడుస్తూ ఉంటుంది. గిరి వెంటనే ఏంటే తలుపు మూల కూర్చొని ఏం చేస్తున్నావు, డ్రామాలా, రా బెడ్ మీదకి అని అనగానే గట్టిగా దెయ్యంలా మాట్లాడుతూ ఎక్కడికిరా వచ్చేది, మా టీచర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అనగానే గిరి తాగిన మైకంలో ఇంకా రెచ్చిపోయి ఏంటే వాగుతున్నావు, రా మర్యాదగా అని గట్టిగా అరిచి శ్యామలని పట్టుకొని బెడ్ మీదకి లాగే ప్రయత్నం చేస్తాడు. ఇక అంతే, ఒక్కసారిగా శ్యామల మీద ఉన్న దెయ్యం అరే వదలరా మా టీచర్ని వదులు అని కళ్ళు ఎర్రగా చేసి గట్టిగా అరుస్తూ అంత పెద్ద బరువు ఉన్న గిరిని అమాంతం పైకి లేపి గోడకు విసిరి కొడుతుంది. అది చూసి పక్కింటి రోహిణి కళ్ళు పెద్దవిగా చేస్తూ ఆశ్చర్యంతో అలానే ఉండిపోతుంది. ఇక్కడ గిరి గోడకి తగిలి గట్టిగా తగలడంతో వామ్మో శ్యామలకు దెయ్యం పట్టింది అని అర్థమయ్యి అక్కడి నుంచి దెయ్యం చేతుల్లో చాలా దెబ్బలు తిని బయటికి పారిపోతాడు. ఉదయం అవ్వడంతో ఊరు అంతా శ్యామలకు దెయ్యం పట్టిందని మారుమోగుతుంది. గిరి వాళ్ళ అమ్మను తీసుకొని వచ్చి శ్యామలకు దెయ్యం పట్టింది, ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి అని చెప్తాడు. అక్కడి నుంచి ఒక ఆటోలో శ్యామలాని తీసుకొని గిరి మరియు గిరి వాళ్ళమ్మ బషీర్ బాబా దగ్గరికి తీసుకెళ్తారు. బషీర్ బాబా దెయ్యాలు వదిలించడంలో దిట్ట. ఆటోలో శ్యామలాని తీసుకెళ్తూ ఉండగా ఒక్కసారిగా దెయ్యం పట్టిన శ్యామల గట్టిగా అరుస్తూ నేను శ్యామల టీచర్ని వదలను, మీరంతా తనని ఏం చేస్తున్నారు, నాకు చదువు చెప్తా అంది, మీరు వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తూ చెప్పగానే ఆటో డ్రైవర్ భయంతో స్పీడ్ పెంచి ఆటోని బషీర్ బాబా ఉన్న ప్లేస్కి తీసుకెళ్తాడు. శ్యామల ఆటో దిగగానే శ్యామల అక్కడ బషీర్ బాబా ఉన్న ప్లేస్ దగ్గరికి ఉన్న మనుషులకి పట్టిన దెయ్యాలు ఒక్కసారిగా అరుస్తూ ఉంటాయి. ఇంతలో అదే సమయానికి బషీర్ బాబా అక్కడికి వస్తాడు. బషీర్ బాబా శ్యామలాని లోపల తీసుకొని వెళ్తూ గిరి వాళ్ళతో మీరంతా ఇక్కడే ఉండండి, నేను చూసుకుంటాను అని చెప్పి లోపలికి శ్యామలాని తీసుకెళ్తాడు. శ్యామలలో ఉన్న దెయ్యం గట్టిగా అరుస్తూ నన్ను వదలండి, నేను టీచర్ని ఏమీ చెయ్యను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక్కడ బయట గిరి వాళ్ళ అమ్మ కూర్చొని ఉంటే గదిలో దెయ్యం అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. బషీర్ బాబా దెయ్యాన్ని వదిలించి ప్రయత్నం చేస్తాడు. చివరికి తన మంత్రశక్తులతో దెయ్యాన్ని వదిలిస్తాడు. కొంత సమయం అయ్యాక బషీర్ బాబా ఒక నల్లటి కొబ్బరికాయలో దెయ్యాన్ని బంధించి తీసుకొని గిరి మరియు వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు. అదే సమయానికి దెయ్యం వదిలి ఓపిక లేక పక్కనే శ్యామల ఉంటుంది. శ్యామల బషీర్ బాబా చెప్తున్న మాటలు వింటూ ఉంటుంది. బషీర్ బాబా చెప్తూ నేను శ్యామల పట్టిన దెయ్యాన్ని లోపల తీసుకొని వెళ్తూ ఉండగా ఒక్కటి మాత్రం అర్థమయ్యింది, తనకు పట్టిన దెయ్యం తనని ఏమీ చెయ్యదు అని. అందుకే దెయ్యాన్ని విడిపించడం చాలా సులభమయ్యింది. ఇంకో విషయం ఏమిటంటే అసలు శ్యామలకి ఎందుకు ఆవహించిందో ఆ దెయ్యం పూర్తిగా చెప్పింది అని చెప్తాడు. వెంటనే శ్యామల ఎవరు బాబా ఆ దెయ్యం అని అనగానే బషీర్ బాబా దెయ్యం గతాన్ని చెప్తూ మొదలు పెడతాడు. నీకు పట్టిన దెయ్యం ఒక 10 ఏళ్ల అబ్బాయి శ్యామల అనగానే ముగ్గురు షాక్ అవుతారు. బషీర్ బాబా చెప్తూ ఆ అబ్బాయి పేరు మనోహర్, 10 ఏళ్ళుంటాయి, తనకు అమ్మా నాన్న ఎవరూ లేరు, బామ్మ దగ్గర పెరిగాడు, చదువుకోవాలని కోరిక చాలా ఎక్కువ ఉంది, కానీ పేద కుటుంబం వల్ల స్కూల్కి వెళ్ళే స్తోమత లేదు. కానీ ఒకరోజు దొంగతనంగా స్కూల్ కిటికీలో నుంచి పిల్లల పాఠాలు చెప్తున్నా నిన్ను చూశాడు. అప్పుడే అనుకున్నాడు టీచర్ దగ్గర ఎలా అయినా చదువుకోవాలని. ఒకరోజు కిటికీ దగ్గర నుంచి పాఠాలు వింటూ ఉండగా సడన్గా ఎవరో రావడంతో అక్కడే భయంతో చెప్పులు వదిలేసి బయటకు పరిగెత్తి వెళ్ళిపోయాడు.
అలా మనోహర్ రోడ్డు మీదకి పరిగెత్తుకు వెళ్తూ చెప్పులు లేవు కాబట్టి ఒక పెద్ద ముళ్ళు కాళ్ళకు గుచ్చుకుంది. గట్టిగా అమ్మ అని అరుస్తూ ముళ్ళు తీసే ప్రయత్నంలో ఎదురుగా ఒక లారీ వచ్చి చూసుకోకుండా గుద్దేసింది. ఒక్కసారిగా రోడ్డుకి తల తగిలి స్పాట్లోనే చనిపోయాడు. అలా చనిపోతూ తన నోటి చివరి మాట శ్యామల టీచర్ నాకు చదువు నేర్పించండి అని వచ్చింది. చివరి వరకు ఊపిరితో పోరాడి ఆ రోడ్డు మీదే చనిపోయాడు. బషీర్ బాబు చెప్తున్న మాటలు విని శ్యామల కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే శ్యామల ఏడుస్తూ బాబా ఆ అబ్బాయిని వదిలేయండి ప్లీజ్, బంధించకండి అని అంటుంది. వెంటనే బాబా అమ్మా బతికి ఉన్నప్పుడే మనిషి మంచోడు, ఒకసారి చనిపోయాక దుష్టశక్తి బయటకు వస్తే ప్రమాదం అని అక్కడి నుంచి విషయాన్ని చెప్పి ఆ బాబా సముద్రబొడ్డున ఆ నల్లటి కొబ్బరికాయలో ఉన్న ఆ 10 ఏళ్ల మనోహర్ ఆత్మని గొయ్యి తీసి మట్టిలో కప్పెట్టి తిరిగి వచ్చేస్తాడు. శ్యామల ఏడుస్తూ బాధతో ఇంటికి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తర్వాత గిరి ఆ రాత్రి దెయ్యం కుట్టిన దెబ్బలకి మనిషిలా మారి ఏదో పని చేసుకుంటూ శ్యామలని బాగా చూసుకుంటూ ఉంటాడు. స్కూల్లో శ్యామల బోర్డు మీద పిల్లలకి పాఠాలు చెప్తూ తిరిగి మనోహర్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. క్లాసు అయ్యాక కారిడార్ నుంచి వెళ్తూ ఏదో గుర్తుకు వచ్చి స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ 2 పాతకాలపు చెప్పులు ఉంటాయి. అవి చనిపోయిన మనోహర్ చెప్పులు. శ్యామల అవి తీసుకొని తనలో తానే ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో శ్యామలకి కడుపులో ఏదో వాంతులు వస్తూ ఉండగా బయటికి వెళ్ళి వాంతు చేసుకుంటుంది. ఆసుపత్రిలో డాక్టర్ శ్యామల ప్రెగ్నెంట్ అయ్యింది అని శుభవార్త చెప్తుంది. గిరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒక 9 నెలల తర్వాత హాస్పిటల్ నుంచి మగబిడ్డని తీసుకొని శ్యామల మరియు గిరి తన ఇంటి దగ్గరికి వచ్చి ఆటోలో దిగగానే గిరి చేతిలో బిడ్డ ఉండడంతో ఒక 100 రూపాయల నోటు శ్యామల ఆటోవాడికి ఇస్తుంది. తిరిగి ఆటోవాడు చిల్లర ఇచ్చి వెళ్ళిపోతాడు. చిల్లర తీసుకున్న శ్యామల ఒక 10 రూపాయల నోటు మీద ఇలా రాసి ఉంటుంది, నేను మళ్ళీ వచ్చేశాను టీచర్, నన్ను బాగా చదివించండి అనగానే శ్యామల టీచర్ ఆశ్చర్యంతో గిరి ఒడిలో ఉన్న బాబుని చూడగానే బాబు శ్యామలను చూసి నవ్వుతాడు. పిల్లలు పుట్టని శ్యామలకి ఆ బాబు రూపంలో మనోహర్ మళ్ళీ పుడతాడు. కథ సుఖాంతం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు చేయడం వల్ల నేను ఇంకో కథతో రావడానికి నాకు ప్రోత్సాహం ఉంటుంది. ఇక వెళ్ళి వస్తాను. ధన్యవాదములు.